ఓకే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో బ్లైండ్ స్పాట్ అంటే ఒక డిఫరెంట్ స్టోరీ తోటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మనందరికి ఇష్టమైన నవీన్ చంద్ర గారు అండ్ ఆయనకి చాలా గ్రేట్ అప్లాజ్ వచ్చింది. చాలా డిఫరెంట్ యాక్టింగ్ అండ్ చక్కగా పాయింట్గా అటు ఇటు కూడా క్రాస్ అవ్వకుండా కరెక్ట్గా చేశారు అంటూ. సో ఎలా ఉండబోతుంది సినిమా అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. ఆయన హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. దేర్ ఇస్ అనదర్ థ్రిల్లర్ కమింగ్. మొన్నే 28 డిగ్రీ చాలా ఏళ్ళ తర్వాత రిలీజ్ అయింది. ఇది కూడా ఐ థింక్ 2 years 1.5 years బ్యాక్ చేసిన సినిమా అది. సో ఆ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది, చాలా యూనిక్గా ఉంది. అంటే వర్బల్ ఇన్వెస్టిగేషన్ ఉంది అండ్ ఎలా ఉంటుందంటే ఒక చూసే ఆడియన్స్కి ఒక ఫాగీ ఎమోషన్ ఉంటుంది. సో యూనిక్గా ఉంది అండ్ పైగా ఫస్ట్ టైం డైరెక్షన్. అండ్ రాకేష్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్, కొత్త అబ్బాయి. అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేకుండా తను తీసుకొచ్చిన కథ ఇంత బాగుందంటే ఎలా తీస్తాడు అనుకున్నా, కానీ సినిమా అయితే బాగా వచ్చింది. వీఆర్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అండ్ ట్రైలర్ లాంచ్ అయింది. ఇంకా రిలీజ్కి వెయిట్ చేస్తున్నాం, డేట్ కన్ఫర్మ్ అవుతుంది. డార్క్ కామెడీలు, డార్క్ థ్రిల్లర్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ డార్కెస్ట్, ఎందుకంటే మొత్తం నైట్ షూటే కనిపిస్తుంది మనకు అంతని. డార్క్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉంటుంది? లేదండి, ఇది 1 night లో బహుశా మీరు చాలా థ్రిల్లర్స్ చూసుండొచ్చు. 1 night లో జరిగేవి, 24 hours ఒకే ఇంట్లో జరిగేవి చూసుండొచ్చు. ఇది ఏంటంటే ఇట్స్ లైక్ ఒక నైట్ లో జరిగి మార్నింగ్ అంతా నెక్స్ట్ డే కంతా సాల్వ్ అయ్యే కథ ఇది. సో మాకు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మేము షూట్ చేసిన 32 days, ఆ 32 days వచ్చేసి ఆ ఒక్క నైట్ లో జరిగేలాగా మా లుక్స్ అయినా కానీ, మా మేకప్ అయినా కానీ, మేము చేసే పర్ఫార్మెన్సెస్ అయినా కానీ ప్రతిదీ ఆ ఇంటాక్ట్ ఆ 1 day 24 hours జరిగే ఆ టైం లైన్లో చేసే సినిమా ఇది. సో అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. లైక్ తన పోస్టర్లో మీరు చూస్తే, డైరెక్టర్ పోస్టర్లో పెట్టిన చూస్తే ఎవ్రీథింగ్ యూ సీ ఇన్ యువర్ ఇస్ జస్ట్ ఎ పర్స్పెక్టివ్ అని చెప్పి. ఎస్, మనం డైలీ లైఫ్లో చూస్తున్న న్యూస్ అయినా ఏదైనా మనం చూసి మన పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తాం, అన్లెస్ వీ నో ద ట్రూత్. సో ఇది అలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. సో నాకు బాగా అనిపించింది. సో వై నాట్ అనదర్ థ్రిల్లర్ అగైన్ టు ఎంకరేజ్ ఇన్ ఆడియన్స్. అంటే ఎప్పుడో 6 years బ్యాక్ చేసిన 28 degrees వచ్చింది, 2 years బ్యాక్ చేసిన బ్లైండ్ స్పాట్ వస్తుంది. ఈ రెండు థ్రిల్లర్స్ ని దగ్గరగా పెట్టుకుని 11కి ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా జనాన్ని? లేదంటే ఐ థింక్ న్యాచురల్లీ అది ప్రిపేర్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 28 విల్ కమ్ షో వెరీ సూన్, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చేస్తుంది. దాని తర్వాత ఇది రిలీజ్ అయిన తర్వాత 11 విల్ టేక్ టైమ్ టు కమ్ విత్ ఇన్ అ మంత్. సో దాని ప్రమోషన్స్కి వీఆర్ రెడీ నౌ. ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్ గుడ్. అండ్ ఈ మధ్యకాలంలో లైక్ ఐ థింక్ రాక్షసన్ అనే ఒక ఫిలిం నాకు చాలా ఇష్టమైన సినిమా, థ్రిల్లర్స్లో, క్రైమ్లో. ఆ రేంజ్లో ఉండబోయే సినిమా అది. చాలా సర్ప్రైజెస్ ఉంటాయి ఆ సినిమా. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం దానికోసం. అండ్ 11కి దీనికి అంటే మీరు చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ ఈ థ్రిల్లర్స్లో ఎందుకు థ్రిల్లర్సే అనే మీ థాట్ ఏమైనా వచ్చిందా, లేదంటే దీన్నే చేయాలి ఇలాగే చేయాలి అంటే మీరు ఇండివిజువల్గా చేసే చాలా సినిమాలు థ్రిల్లర్సే, త్రిపుర అవ్వచ్చు, లేదంటే 28 degrees అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, నెక్స్ట్ 11 అవ్వచ్చు, ఆర్ ఇన్స్పెక్టర్ రిషి, అది కూడా ఒక ఇన్వెస్టిగేటివ్. సో ఎందుకు బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్? ఇప్పుడు నాతో యాక్షన్ సినిమాలు చేయరు, చేస్తే దే నీడ్ బడ్జెట్. ఐల్ బి ఓపెన్ విత్ దిస్. దే నీడ్ మోర్ బడ్జెట్ టు డూ అన్ యాక్షన్ ఫిల్మ్. ఇప్పుడు నేను అంత బడ్జెట్ నేను పుల్ చేయగలనా అంటే అలాంటి ప్రొడ్యూసర్. ఇప్పుడు నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ కథలు, యాక్షన్ మూవీస్ ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి. కొన్ని కథలు నాకు వచ్చి చెప్తారు, కథలు బాగున్నాయి కానీ మంచి ప్రొడ్యూసర్స్ లేదు. ఓకే, మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ కథలు బాగుండట్లేదు. సో ఈ రెండింటి మధ్యలో నలిగిపోవడం కన్నా ఫుల్గా ప్రాపర్గా ఒక ప్రొడ్యూసర్ ఉండి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లేకపోతే సైఫై థ్రిల్లర్ ఇలాంటి దానికి ప్రాపర్గా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, టీమ్ ఉన్నారు, టెక్నికల్ టీమ్ ఉన్నప్పుడు, కథ బాగున్నప్పుడు, ఎస్ వై నాట్ అ థ్రిల్లర్ అగైన్ టు గివ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు అన్ ఆడియన్స్. అండ్ మీరు చూస్తే ఇప్పుడున్న మీ టెలివిజన్ అయినా, ఫోన్ అయినా, థియేటర్స్ ఎక్కడ చూస్తున్నా మీకు థ్రిల్లర్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆడియన్స్ మీకు ప్రిడిక్ట్ చేసేస్తారు కొన్ని ఫిల్మ్స్. బట్ థ్రిల్లర్స్లో ఏంటంటే ఇది జరగచ్చులే, ఇది ఉండొచ్చులే, వీడే ఉండొచ్చులే, వాడే ఉండొచ్చులే, ఒక క్వశ్చన్ ఏదో ఇంత థ్రిల్లర్ అని మీకు ఉంటుంది కదా, నెక్స్ట్ ఏం జరుగుతుందే అని ప్రిడిక్ట్ చేసే ఒక కెపాసిటీ ఒక ఆడియన్కి ఉంది. సో దాన్ని దాటి ఏదైనా ఒక చిన్న పాయింట్ మనం చెప్పాలనుకుంటాం, ఆ పాయింట్ నిజంగా వర్కౌట్ అయితే ఫిల్మ్ విల్ డూ గుడ్. సో అంత మార్జినే ఉంటుంది థ్రిల్లర్కి. అందులో ఇది ఒక ఛాలెంజే కదా, థ్రిల్లర్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ బీయింగ్ టైట్ యాజ్ అన్ యాక్టర్ టు కెమెరా. ఆడియన్స్కి దగ్గరలో ఉండి తను మాట్లాడే ప్రతి ఒక్క విషయం ఆడియన్స్ని కనెక్ట్ అవుతూ చేయాలి.
సో థ్రిల్లర్స్ ఎక్కడో కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. సో క్రాఫ్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బికాస్ ఒక్కొక్క టెక్నీషియన్ ఒక్కొక్క థ్రిల్లర్కి ఒక్కొక్క టెక్నీషియన్ ఒక్కొక్కలా చూపిస్తాడు. ఒక్కొక్క డార్క్ షేడ్ ఉంది, ఒక్కొక్క కైండ్ ఆఫ్ గ్రే షేడ్స్ వాళ్ళు చూపిస్తుంటారు. సో వాళ్ళ దగ్గర కొన్ని సినిమాలు నేర్చుకోవడం. అంటే స్టాండర్డ్స్ కూడా థ్రిల్లర్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ అండ్ సినిమాటోగ్రాఫర్స్ ట్రై టు రీచ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వెస్టర్న్ స్టాండర్డ్స్. వాళ్ళ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయో, వాళ్ళ డార్క్ షాట్స్ ఎలా ఉంటాయో, ఆ స్టాండర్డ్స్ చూసి ఇక్కడ రీజనల్గా చేయాలనుకున్నప్పుడు ఎక్కడో ఒక ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ వెల్, టు బీ అన్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిలిం అంతే. ఓకే, అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, అందాల రాక్షసి రిలీజ్ ఇప్పుడు? అందాల రాక్షసి రిలీజ్కి ఐ థింక్ నేను ఎదురు చూస్తున్నా. చాలా మంచి సినిమా అది. ఇప్పటికూ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. స్టిల్ నన్ను ఎక్కడ వెళ్ళినా ఆ సినిమా గురించి నన్ను అడుగుతూనే ఉంటారు అండ్ రిలీజ్ గురించి అడుగుతున్నారు. మా ప్రొడ్యూసర్ సాయి కురపాటి గారు ఏమైనా నిజంగా అనిపించి ఆయన రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా ఎగర్గా వెయిట్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. నాకు అనిపిస్తుంది స్క్రీన్ లో చూడాలని. మీరు అంటే మాకు ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నది, ఒక సైడ్ ఏమో సన్, ఇంకో సైడ్ మూను, మధ్యలో ఉన్న అమ్మాయి నేమ్ కూడా చాలా కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, మిథున. సో సూర్యుడికి చంద్రుడికి మధ్యన మిథునం అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్య కాలంలో. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్. హను రావుపుడే అప్పుడు రాసిన స్టోరీ, ఇప్పుడు 10 years బ్యాక్ రాసిన స్టోరీ కూడా ఇప్పుడున్న యంగ్స్టర్స్ కి, ఇప్పుడున్న లైక్ జెన్సీస్ కి నచ్చి నాకు నిజంగా ఆ సినిమా మీద ఇప్పటికి ఇంత లవ్ వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే దేవుడు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చింది. అండ్ ఫౌజీలో ఏమన్నా ఉందండి? లేదండి, లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, అండ్ ఈ సలా కప్ నమ్దే. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 11. థ్యాంక్ యూ.